ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ తులసిరెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి నూతనంగా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన చిలకా విజయ్ కుమార్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి అభినందించిన తులసిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం ఫెయిల్యూర్ అయిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్, బాబు, పవన్ తిరుమల ప్రతిష్టను నాశనం చేశారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి కానీ డిప్యూటీ సీఎంగా ఉండి పాలనను గాలికి వదిలేసి ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సమంజసం కాదు అన్నారు. వెంటనే దీక్ష విరమించి పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం ఒక పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో జమిలీ ఎన్నికల విధానం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించి ఈ దేశానికి మోడీ ఒక నియంతలా ఎదగాలి అనుకుంటున్నారని చెప్పారు. ఈ విధానం దేశంలో అమలు చేయడం సరికాదన్నారు. మిగతా టీడీపీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ఈ 3 రోజుల పరిపాలన చూస్తే అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం, ప్రజలను ముంచే ప్రభుత్వం. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో ఈ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అంత కారణం. 3 రోజులు అయిపోయింది, ఇప్పటికీ సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం మాత్రమే, సామాజిక పెన్షన్ల పంపిణీ పథకం మాత్రమే అమలైంది. మిగతా 5 పథకాలు యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి, విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, మహిళలకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, బస్సుల్లో ఉచిత ప్రయాణం, తర్వాత ఈ యొక్క 19-59 సంవత్సరాల మధ్య వచ్చిన వారికి నెలకు 10,000 ఆర్థిక సహాయం, అది ఇంప్లిమెంట్ కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,